ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను. ఈ దినము అంశం ఏమిటంటే, మరణదండం నుంచి ఎవరైనా మనల్ని విడిపిస్తారా, లేదా మనకు ప్రాణభిక్ష ఎవరైనా పెడతారా, లేదా మరణము నుంచి విడిపించి జీవమును ప్రసాదించగలరా అన్న అంశంపై మనము ఈ దినాన మాట్లాడుకోబోతుంటున్నాము. ప్రియమైనటువంటి వారారా, ఒక వ్యక్తి మరి తాను కోపావేశుడై తెలుసో తెలియకనో మరో వ్యక్తిని హత్య చేశాడనుకోండి. ఆ హత్య చేసినటువంటి వ్యక్తికి మరి మరణదండన విధించాడని చెప్పి ఉదాహరణకు మనం అనుకుందాం. కోర్టు ద్వారా మరణదండన పొందుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి తాను ఓ రోజు కాకుండా ఓ రోజు ఖచ్చితంగా తాను చనిపోవలసిందే. అయితే తాను చేసినటువంటి నేరమును బట్టి తను మార్పునుంది, మనసునందు చాలా పశ్చాత్తాపం ఉంది. ఆ పాపం విషయంలో చాలా విచారించి అలాంటి పాపము నేను చేసి ఉండకపోతే ఎంత బాగుండు అనేటువంటి మరి ఆలోచన కలిగి, లేదా తన మనసునందు బాధపడుతున్నటువంటి సందర్భంలో నిజముగా అతడు అలాంటి పాపం చేయకపోతే బాగుండు అనేటువంటి మరి ఆలోచన కూడా మనకు వస్తుంటుంది. ఏది ఏమైనప్పటికీ నేరం అనేటువంటి జరిగింది కాబట్టి ఖచ్చితంగా తాను మరణించాల్సిందే. కానీ ఈ మరణ దండం నుంచి ఎవరైనా విడిపించగలరా అని చెప్పి మనం ప్రశ్న వేసుకున్నప్పుడు, భారత రాజ్యాంగం ప్రకారంగా మనకు ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతి ఆర్టికల్ 72 ప్రకారంగా ఓ కఠిన నేరం చేసినటువంటి వ్యక్తిని కూడా విడిపించేటువంటి అధికారం కలిగి ఉంటారు. అయితే ఇది మాటి మాటికి జరుగుతుందని చెప్పి అనడానికి వీల్లేదు, ఎందుకంటే అరుదుగా జరిగేటువంటి సంఘటన ఇది. అయితే ఒక రాష్ట్రపతి తలుసుకుంటే ఒక మరణదండన విధించబడినటువంటి నేరం చేసినటువంటి వ్యక్తిని కూడా విడిపించగలడు అని చెప్పి మనము ఇందును బట్టి తెలుసుకోగలుగుతున్నాము. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో మరి తీర్పు తీర్చడానికి లేదా మరణదండన విధించడానికి లోకానికి రాలేదని చెప్పి యేసుక్రీస్తు యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనం ప్రకారంగా ఆయన చెప్పాడు. అంటే మరణదండన అంటే అర్థం ఏంటిది అని అంటే, ఒక మనిషి భూమి మీద శారీరకంగా ఎలాగో చనిపోతాడు కాబట్టి మరి చనిపోయినటువంటి వ్యక్తి మరలా రెండవ మరణమైనటువంటి నరకంలో మరణించాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అంటే ఒక వ్యక్తి నరకం పోతాడన్నమాట. ఆ నరకం నుంచి తప్పించగలము అని చెప్పి, తప్పించడానికి లోకానికి వచ్చానని చెప్పి యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. మరి యేసుప్రభుకు అలాంటి అత్యుత్తమైనటువంటి అధికారం కలిగి ఉన్నాడని చెప్పి కూడా తాను మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం ప్రకారం కూడా పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి జీవము ఇవ్వడానికి, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి, అంటే శాశ్వతమైనటువంటి జీవితం ఇవ్వడానికి లోకానికి వచ్చాడట. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ అధ్యాయము 6వ వచనం ప్రకారం కూడా యేసుప్రభు చెప్పిన మాట ఏంటిదంటే, మరి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని అన్నాడు. అంటే తాను నిత్య జీవమునకు గురించినటువంటి మార్గమై ఉన్నాడు, తానే నిత్య జీవమునకు గురించినటువంటి సత్యమై ఉన్నాడు అన్నమాట. కాబట్టి మరి ఒక దేవుని యొక్క లక్షణం ఏమై ఉండాలి? ఒక దుష్టునికి, ఒక పాపిని దండించడం మట్టుకేనా? దండించడం మట్టుకైతే ఈ లోకం మీద ఉన్నటువంటి పాపులందరూ కూడా నశించాల్సిందే, మరణించాల్సిందే. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఏ ఒక్కరు కూడా ఈ భూమి మీద నీతిమంతులు లేరు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. అలాంటప్పుడు ప్రతి పాపి కూడా చనిపోవాల్సిందే. కానీ దైవ లక్షణం ఏంటిదని అంటే, క్షమించే లక్షణమే దైవ లక్షణము. రక్షించేటువంటి లక్షణమే దేవుని యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. కాబట్టి దుష్టుని శిక్షించడానికి, శిష్టుని రక్షించడానికి నేను వచ్చానని చెప్పి
ఇతర గ్రంథాల్లో తమ దేవుళ్ళు చెప్పిన సంఘటన మనం చూస్తాం. దుష్టులను నశింపజేయడానికి, అలాగే రాక్షసులను నశింపజేయడానికి ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. కానీ యేసుక్రీస్తు మాత్రం అందుకు భిన్నంగా దుష్టులను సైతము శిష్టులుగా మార్చగలిగినటువంటి శక్తిని కలిగి ఉన్నాడని చెప్పి మనం తెలుసుకోగలుగుతున్నాం. అందుకొరకే మత్తయి సువార్త 9వ అధ్యాయం 12-13 వచనాల ప్రకారంగా యేసు ప్రభువు ఏమన్నాడంటే, రోగము కలిగినటువంటి వ్యక్తికే వైద్యుడు ఎలాగైతే అవసరమో అలాగే నేను పాపులనే పిలువచ్చాను, నేను నీతిమంతులను ఈ లోకానికి పిలవడానికి రాలేదు అని చెప్పి యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే ఒక పాపం వలన బాధితులుగా ఉంటున్నారో, సమస్యాత్మకులుగా ఉంటున్నారో అట్లాంటి వారిని విడిపించడానికే ఈ లోకానికి వచ్చానని చెప్పి యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. ఉదాహరణకు సాధారణంగా అజ్ఞానికి జ్ఞానం చూపించడము, చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగులోనికి తీసుకురావడం, మరణంలో ఉన్నటువంటి వారిని జీవనం నడిపించటము, చెడు మార్గమున పోతున్నటువంటి వారిని మంచి మార్గమునకు రాబట్టడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది దైవ లక్షణం కూడా. అందుకే యేసుక్రీస్తు మరి తాను ఈ లోకములో జీవం ఇవ్వడానికి, సమృద్ధి అనే జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చానని చెప్పి యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా చెప్పడం జరిగింది. మరి ఈ రాష్ట్రపతి అనేటువంటి ఒక అత్యున్నత అధికారం కలిగినటువంటి ఆ రాష్ట్రపతి ప్రతిసారి అలాంటి నేరగానికి మరణదండం నుంచి విడిపిస్తాడా? ప్రతిసారి అలా విడిపించడు. కానీ అరుదుగా జరిగేటువంటి చర్య అది. కాబట్టి అది అరుదుగా అనూహ్యంగా జరిగేటువంటి చర్య కాబట్టి రాష్ట్రపతికి అలాంటి మరి ప్రతి ఒక్కరిని క్షమించేటువంటి అధికారం రాష్ట్రపతి కూడా లేదు. కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని కూడా క్షమించగలిగినటువంటి అధికారము తాను కలిగి ఉన్నాడు. ఎందుకనంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పాపమునందే పుడుతున్నాడట, పాపమునందే చనిపోతున్నాడట. అంటే జన్మ కర్మపాపములతోనే ఈ భూమి మీద తాను జీవిస్తున్నాడన్నమాట. కాబట్టి ఈ కర్మపాపములను విడిపించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకొరకే ఈ నా మాటలు వింటున్నటువంటి మీరు అలాంటి శక్తిపరుడైనటువంటి దేవుణ్ణి, అలాంటి ప్రేమమయుడైనటువంటి దేవుణ్ణి, అలాంటి సర్వాధికారం కలిగినటువంటి ఈ దేవుణ్ణి మీరు ఎందుకు తెలుసుకోకూడదు? మీరెందుకు మీ హృదయమును ఆయనకిచ్చి మీ జీవితకాలం అంతా కూడా ఆయన వెంబడించకూడదు? ఎందుకంటే దేవుడు నీకు శాశ్వత కాలము బ్రతకడానికి అవకాశాన్ని ఇస్తున్నాడు, నిరీక్షణ ఇస్తున్నాడు. ఒక రాష్ట్రపతి ఏ విధంగానైతే ఒక చావలసినటువంటి వ్యక్తికి ఆశాకిరణంగా, బ్రతకడానికి ఆశాకిరణంగా తన యొక్క అపరాధమును, పాపమును క్షమించి ఆ యొక్క మరణశాసనమును ఎత్తివేసి ఏ విధంగానైతే రక్షిస్తున్నాడో అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మరణశాసనము ఎత్తివేసి తాను మనం రక్షిస్తున్నాడు. మరి ఈ మరణశాసనం ఊరికనే రాలేదు. ఎందుకనంటే మరణశాసనం ఎప్పుడైతే రాయబడ్డదో ఆ మరణం చోట మరొకరు చావాల్సింది. అందుకు బైబిల్ ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు మన పక్షముగా మన కొరకు తాను ఆ శిలువ మీద ఆ మరణశిక్షను భరించి పాపులమైన మనల్ని, అపరాధులమైన మనల్ని, దోషులమైన మనల్ని, దుష్టులమైన మనల్ని విడిపించడానికి తాను ఈ రక్షణ కార్యాన్ని సన్నద్ధం చేశాడు. అందుకొరకు ప్రభువైన యేసుక్రీస్తు మనకు నిజమైనటువంటి లోకరక్షకుడు. ఈ లోకరక్షకుణ్ణి తెలుసుకొని ఉన్నపాటున ఉన్న చోటునే నా ప్రభువా పాపినైన నన్ను కరుణించు, ఇక మీదట నీ కుమార్తెగా జీవించాలని ఆశపడుతున్నా అని చెప్పి నీవు కనుక తీర్మానం చేసుకొని నువ్వు ఆయన వెంబడిస్తే చాలు, నిన్ను ఆయన రక్షిస్తాడు. ప్రేమ కలిగిన దేవుడు ఎంతటి పాపినైనను ఆయన త్రోసివేయడు, ఎంతటి రోగినైనను ఆయన త్రోసివేయడు. పాపిని క్షమించి రక్షిస్తాడు, రోగిని స్వస్థపరిచి విడిపిస్తాడు. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళ
మనం ఏదో ఒక మతము మార్చుకోనవసరం లేదు, లేకపోతే ఏదో మతంలోనికి దిగనవసరం లేదు. మనము పైగా మనం ఏదో వేషధారణ కూడా మనం మార్చుకోవాల్సిన అవసరము లేదు. మన అంతరంగ మార్పు మాత్రమే యేసుక్రీస్తు కోరుకుంటున్నాడు. అందుకొరకు మీరందరూ కూడా ఈ ప్రభు నాతో మాట్లాడించిన ఈ మాటల మీద లక్ష్యం ఉంచి మీరు ప్రభు దారిలోనికి వస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ మీకు ప్రభు పేరట వందనములు, అలాగే మరి దైవాశిష్యులు తెలియజేస్తూ ఇంతటితో ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.